మౌర్యన్ మీడియాకి స్వాగతం. మీరు చూస్తున్నది మౌర్యన్ మీడియా. నా పేరు శివప్రసాద్ పిటిఎం. ఇటీవల తమిళనాడులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకి వీసీకే పార్టీ మద్దతు ప్రకటించలేదు అనే విషయంలో తెలుగు మీడియాకు సంబంధించినటువంటి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, మహాన్యూస్ వంశీ గారు వాళ్ళ ఛానల్స్లో మాట్లాడినటువంటి అవగాహన రాహిత్యమైన మాటల్ని సభ్య సమాజం అంతా కూడా ఖండిస్తూ దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో మౌర్యన్ మీడియా కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మనం చూసాం, తమిళనాడు ఎన్నికలు వాటి ఫలితాలు వెలువడిన వెంటనే జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరుక్షణమే తమిళనాడులో ఉన్నటువంటి వీసీకే పార్టీ జోసెఫ్ విజయ్ గారిని కంగ్రాచులేట్ చేస్తూ, సో ఆయనకు ప్రజలు ఇచ్చినటువంటి ఆ బాధ్యతని ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు అని సుస్పష్టం చేస్తూ, తమ పార్టీ మద్దతు విషయంలో మేము డిఎంకే కూటమిలో ఉన్నాం, డిఎంకే నేతలు మిత్రపక్షాలు అందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మేము మద్దతు ఇచ్చే విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని తిరుమావలవన్ గారు స్పష్టం చేయడం జరిగింది. ఇది మీడియాలో అంతా కూడా వచ్చింది, అందరు చూసాం. ఇది ఫస్ట్ టైం విజయ్ యొక్క టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత వీసీకే పార్టీ అధినేత తిరుమావలవన్ గారు ఇచ్చినటువంటి తొలి మీడియా స్టేట్మెంట్ ఇది. ఆయన సుస్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము డిఎంకే కూటమిలో ఉన్నాం, మేము కూటమి మిత్రపక్షాలతో మాట్లాడుకోవాలి, వామపక్షాలు వీసీకే కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాయి, ఈ విషయాన్ని మేము తర్వాత హై లెవెల్ కమిటీతో మాట్లాడి స్పష్టం చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే రెండో మీడియా సమావేశం తిరుమావలవన్ గారు నిర్వహించిన మీడియా సమావేశం. దాంట్లో ఆయన సుస్పష్టం చేసిన విషయం ఏంటంటే, అప్పటికే విజయ్కి మద్దతుగా వీసీకే పార్టీ తరఫున లేఖ అందించిన తర్వాత తిరుమావలవన్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేము డిఎంకే కూటమిలోనే ఉన్నాం, వామపక్షాల విధానాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం, రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రాకూడదనే ఉద్దేశంతో మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం. వీసీకే పార్టీ మద్దతు ప్రకటించకపోవడం వల్ల విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాడు అన్న అపప్రద మాకు ఉండకూడదన్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి క్లియర్గా తిరుమావలవన్ గారు మీడియా సమావేశంలో చెప్పారు. ఇదే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు డిబేట్లో తమిళనాడులో ఉన్నటువంటి ఏబిఎన్ ప్రతినిధిని అడిగితే ఆమె సిరి అనే ఆమె అక్కడి నుంచి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయినా ఈయన సాటిస్ఫై కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఆ రోజు మాట్లాడారు. ఆయన అంటాడు, వాడెవడో వస్తాడు, వీడెవడో వస్తాడు, వీడు రాజకీయం చేస్తాడు, వాడు అదంటాడు, వీడు ఇదంటాడు అంటే ఏకవచనంతో నాయకులను ఉద్దేశించి మాట్లాడాడు ఆయన. అది ఆయనకు విఘ్నత కాదు వెంకటకృష్ణ గారికి. ఆ చిన్న చిత్తగా పార్టీ నిండా 2 సీట్లు లేవు, ఆ 2 సీట్లు గెలిచినోడు కూడా అసలు ఎట్లా అంటే, నాకు డిప్యూటీ సీఎం కావాలి, నాకు నేను కోరిన శాఖే కావాలి,
లేకపోతే నువ్వు గెలిచిన రెండిట్లో నేను చెప్పిన దాంట్లోనే నువ్వు రాజీనామా చేయి. ఇది ఎక్కడి బ్లాక్మెయిలింగ్ అర్థం కావట్లా. ఇప్పుడు పెరంబూరు ఆయన తిరుచిలో గెలిచాడు విజయ్, 2 చోట్ల గెలిచాడు. ఆయన కోరిన చోట ఉండి ఇంకొకటి వదులుకుంటాడు. ఈ మద్దతు ఇస్తాననే వీసీకే పార్టీ అధ్యక్షుడు ఆయన అసలు గెలవాల. వీసీకే పార్టీ అధ్యక్షుడు ఎక్కడో ఓడిపోయాడు, పోటీ చేసి. ఆయన అడుగుతాడు నువ్వు తిరుచిలో రాజీనామా చేయి, నేను అక్కడి నుంచి గెలుస్తానంటాడు. తిరుచి అనేది సెంటిమెంట్ సీట్ ఎవరికైనా, దానికి ఉండే గుర్తింపు ఏదో. అందుకే కదా అక్కడ పోటీ చేసి గెలిచాడు విజయ్. రేపు తిరుచిలో ఇతనికి ఇస్తే ఇతను ఓడిపోతే తిరుచిలో పరిస్థితి ఏంటి? అసలు ఇదేమి బ్లాక్మెయిలింగ్. 1 సీటు 2 సీట్లు గెలిచిన వాడికి డిప్యూటీ సీఎం ఇచ్చేయాలంట. మరి కాంగ్రెస్కి ఏమి ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి డిప్యూటీ సీఎం? అదేవిధంగా ఆయన తిరుమావలవన్ గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. తిరుమావలవన్ గారికి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. తిరుమావలవన్ గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉన్నారని చెప్పేదానికి ఏమి ఆధారం నీ దగ్గర ఉంది? నువ్వు చెప్తా ఉన్నావు ఆయన డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నాడు, ఆయన విజయ్ 2 చోట్ల గెలిస్తే, పెరంబూరు తిరుచిలో ఆయన గెలిస్తే తిరుచిలోనే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి విజయ్ని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఆయన తిరుచిలో సీట్ ఇస్తే ఆయన అక్కడ నిలబడి గెలుస్తాడంట, అప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలంట. ఇంత వ్యంగ్యంగా 2 సీట్లున్నోడు మద్దతు ఇస్తాడంట అని చాలా అంటే ఏహ్యమైనటువంటి భాషను ఉపయోగించి వెంకటకృష్ణ గారు మాట్లాడారు. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఆయన వీసీకే అధ్యక్షుడు, ఆయన ఎక్కడో నిలబడి ఓడిపోయాడంట, అసలు ఆయన గెలవలేదు, ఆయనకు డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నాడు. ఇదేమన్నా న్యాయమా? గొంతెమ్మ కోరికలు కోరుతా ఉన్నారు అని మాట్లాడినాడు. ఇంకా ఆయన చాలా పరుషంగా మాట్లాడాడు. నేను అది చెప్పలేకపోతున్నాను, అంత దిగజారి కొన్ని మాటలు మనం మాట్లాడలేము. అయితే నేను అడుగుతా ఉన్నా వెంకటకృష్ణ గారికి, వెంకటకృష్ణ గారు మీకు తిరుమావలవన్ గారి గురించి, వీసీకే పార్టీ యొక్క నేపథ్యం గురించి మీకు తెలుసా? తెలిసి మాట్లాడారా, తెలియక మాట్లాడారా? మీకు తెలిస్తే ఆయన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎక్కడో నిలబడ్డాడంట, ఆయన అసలు గెలవలేదు, ఆయన ఓడిపోయాడు అని మీరు మాట్లాడారు. అసలు వీసీకే పార్టీ అధ్యక్షుడు మొన్న జరిగినటువంటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా పోటీ చెయ్యలేదు. ఒకసారి అక్కడున్న మీ వాళ్ళని కనుక్కోండి. అంటే ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు మాట్లాడారు. రెండో విషయానికి వస్తే, ఆయనే తిరుచిలో ఓడిపోతే అప్పుడేంటి పరిస్థితి అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే ఆయన ఇప్పటి వరకు ఎక్కడ ఎలక్షన్లో నిలబడినట్లు, ఆయన ఎప్పుడు ఎన్నికల్లో గెలవనట్లు మీరు మాట్లాడారు. ఆ వీసీకే పార్టీ నేపథ్యం ఒకసారి చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. వీసీకే పార్టీ అనే దానికి ఈ ఎన్నికలు కొత్తవి కాదు, కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లో నిలబడింది కాదు. తిరుమావలవన్ సారి ఎన్నికల్లో నిలబడ్డాము కొత్త కాదు ఇప్పుడు. అంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడలేదు, కానీ ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు, చిదంబరం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తిరుమావలవన్ గారు ఒక విద్యార్థి ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన 1999లో వీసీకే పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. వీసీకే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2001 ఎన్నికల్లో తొలిసారి ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మంగళూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2006లో వీసీకే పార్టీ 7 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి 2 అసెంబ్లీ స్థానాలను గెలిచింది. ఆ తర్వాత 2006లోనే మున్సిపల్ ఎన్నికలు వస్తే మున్సిపల్ ఎన్నికల్లో 5 మున్సిపల్ చైర్మన్లను వీసీకే పార్టీ గెలిచింది.
ఆ తర్వాత 2009 పార్లమెంటు ఎన్నికల్లో చిదంబరం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వీసీకే అధినేత తిరుమావలవన్ గారు మొదటిసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో అదే చిదంబరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి రెండవసారి ఆయన ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అదే చిదంబరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీగా గెలిచి ఇప్పుడు మూడోసారి ఆయన ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో మీరు చూసుకోండి, తిరుమావలవన్ గారు గెలిచారు ఎమ్మెల్యేగా, తిరుమావలవన్ గారు ఎంపీగా గెలిచారు. తిరుమావలవన్ గారితో పాటు 2006లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి దీనికంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 4 ఎమ్మెల్యేలు తమిళనాడు అసెంబ్లీలో ఉండేవాళ్ళు గెలిచి, ఈరోజు 2 సీట్లు మాట్లాడుతున్నారు. ఆ రోజు మాకు 4 సీట్లు ఉండేవి గత ఎన్నికల్లో. సో ఈ విషయాల మీద ఏమాత్రం అవగాహన లేకుండా వెంకటకృష్ణ గారు మాట్లాడడం అనేది సరైంది కాదు. మీరు పర్సనల్గా ఏదో ఉద్దేశం పెట్టుకొని దీనికి కారణమైనటువంటి అంటే విజయ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయకుండా పోవడానికి కారణం అవకాశం ఇవ్వని గవర్నర్ని నిందించడం లేదు. మీరు గవర్నర్ని నిందించకుండా గవర్నర్ని నడిపిస్తున్నటువంటి మోడీనో అమిత్ షానో నిందించకుండా అక్కడ స్వతంత్రంగా ఒక ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి వీసీకే పార్టీని మీరు నిందించడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నేను వెంకటకృష్ణ గారిని అడుగుతా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ లాగా గెలిచిన వెంటనే విజయ్ దగ్గరికి వెళ్ళిపోయి కూటమి ధర్మాన్ని వదిలేసి అనైతిక రాజకీయాలు వీసీకే చేయాలని మీరు అనుకుంటా ఉన్నారా? అంటే వీసీకే నైతిక రాజకీయాలు చేసే పార్టీ కాబట్టి కాంగ్రెస్ లాగా గెలిచిన వెంటనే అక్కడ నా అవసరం ఉందని వెళ్ళిపోయి గొంతెమ్మ కోరికలు కోరలే. వీసీకే పార్టీ తమ నైతిక విలువలకు కట్టుబడి, తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, తమ కూటమి ధర్మానికి కట్టుబడి, కూటమికి నేతృత్వం వహించినటువంటి డిఎంకే పార్టీతో చర్చించి, తమ మిత్రపక్షాలైనటువంటి వామపక్షాలతో చర్చించి అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. ఇది కదా నైతిక రాజకీయాల్లో నైతికత అంటే ఇది కదా. అంటే కాంగ్రెస్ చేసింది నైతికత, కూటమి ధర్మాన్ని వదిలేసి గెలిపించిన పార్టీలను వదిలేసి ఏకపక్షంగా వెళ్ళిపోయి టీవీకేకి మద్దతు ఇవ్వడము కాంగ్రెస్ ఘనకార్యం చేసిందా? కూటమి ధర్మానికి కట్టుబడి డిఎంకేతో మాట్లాడాలి, మిత్రపక్షాలతో మాట్లాడాలి అని చెప్పి తిరుమావలవన్ గారి నైతిక విలువలతో కూడినటువంటి ప్రకటన చేసి ఆ ప్రక్రియను మొత్తం పూర్తి చేసి మళ్ళీ వీసీకే పార్టీ హై లెవెల్ కమిటీతో కూర్చొని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకొని వీసీకే బేషరతుగా ఎలాంటి డిమాండ్స్ పెట్టకుండా టీవీకేకి మద్దతు లేఖను రిలీజ్ చేసింది. చూడలేదా వెంకటకృష్ణ గారు? ఎక్కడ గొంతెమ్మ కోరికలు కోరింది? ఎవరు చెప్పారు మీకు గొంతెమ్మ కోరికలు కోరింది వీసీకే పార్టీ అని చెప్పి? సో ఇది అంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసే మీకు తమిళనాడు రాజకీయాల మీద పరిణితి అవగాహన లేదు అని అనిపిస్తుంది ఈ వ్యాఖ్యలను బట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువలు ఉండవు. డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటాం. ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీలోకి జంప్ అయిపోతారు. ఈ పార్టీలో ఉండే వాళ్ళని ఎమ్మెల్యేలను తీసుకుని ఆ పార్టీలో మంత్రులు చేస్తారు. ఆ పార్టీలో గెలిచిన వాళ్ళను ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పార్టీలోకి తీసుకొని మంత్రులు చేస్తారు. నైతిక విలువలు లేని రాజకీయాలు మీరు చూస్తూ ఉన్నారు. అవి మాత్రమే మీకు అర్థమైనట్లున్నాయి. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజకీయాలు మీకు అర్థం కావడం లేదని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు చూడొచ్చు,
విజయ్కి 108 సీట్లు వచ్చాయి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినా ఆయన సుస్పష్టంగా ఎంత క్లియర్గా చెప్పాడంటే, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన వచ్చే నైతిక విలువలకు కట్టుబడి ఆయన అన్నాడు, నా రాజకీయ శత్రువు డిఎంకే, నా సైద్ధాంతిక శత్రువు బీజేపీ. కాబట్టి అన్నా డిఎంకే సపోర్ట్తో కానీ డిఎంకే సపోర్ట్తో కానీ నేను ముఖ్యమంత్రి కాదలుచుకోలేదు. నాకు మెజార్టీ రాకుంటే ముఖ్యమంత్రి పదవినైనా వదిలేసుకుంటాను, కానీ ఆ పార్టీల నుంచి నేను ఎమ్మెల్యేలను తీసుకోను అని స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే అర్థం కాలేదా తమిళనాడు రాజకీయాలు మీకు? అక్కడ కూడా చిన్న చిన్న మీరు అంటున్నారు చిన్న చితకా పార్టీలని. చిన్న చితకా పార్టీలే ఉద్యమ పార్టీలు అవి. ఉద్యమ పార్టీలకి చాలా పెద్ద ఉద్యమ నేపథ్యం ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా డెమోక్రటిక్గా ఉంటాయి ఆ పార్టీలు. అందుకే కాంగ్రెస్ లాగా వెళ్ళిపోయి వాళ్ళు మద్దతు ఇవ్వలేకపోయినారు. వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళొక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి అన్కండిషనల్గా మద్దతు ఇవ్వడం జరిగింది. దయచేసి వెంకటకృష్ణ గారు భయపడతా ఉన్నట్లున్నారు. వీసీకే పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడో చేస్తుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పార్టీ ఎక్కడ సీట్లు గెలుచుకుంటుందో, ఇక్కడ ఆయన సపోర్ట్ చేసే పార్టీలకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని వెంకటకృష్ణ గారు భయపడుతున్నట్లున్నారు. అందుకే ఆడ ఒక్క సీటు గెలిచినటువంటి బీజేపీని వదిలేసి 2 సీట్లు గెలిచినటువంటి వీసీకేని ఆయన చిన్న చిత్కా పార్టీ అని మాట్లాడతాడు. మళ్ళీ ఒక సీటు గెలిచినటువంటి బీజేపీ చిన్న చిత్కా పార్టీ కాదు ఆడ తమిళనాడులో. మరి బీజేపీ మీద ఎందుకు మీరు కామెంట్ చేయలేదు? ఒక్క సీటు గెలిచినటువంటి బీజేపీ పార్టీ గవర్నర్ని అడ్డం పెట్టుకొని తమిళనాడులో విజయ్ని ముఖ్యమంత్రి కానీయకుండా రాజకీయం చేస్తూ ఉంది అని చెప్పి ఎందుకు వెంకటకృష్ణ గారు మాట్లాడలేదు? సో ఇది ఒక అంబేద్కర్ పార్టీ కాబట్టి వీసీకే ఒక దళిత నేత నేతృత్వంలో నడుస్తూ ఉంది కాబట్టి మీరు ఎట్లా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో వెంకటకృష్ణ గారు మాట్లాడినట్లు ఉన్నారు. మేము వెంకటకృష్ణ గారికి చెప్తా ఉన్నాం, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. మీరు మాట్లాడిన డిబేట్లో మీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జుగుప్సాకరంగా ఏహ్యభావాన్ని కలిగించే విధంగా మీ హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్, మీరు మాట్లాడిన మాటలు ఒకసారి చూసుకోండి. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ప్రజానాయకుల పట్ల కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి, అదేవిధంగా ఇలాంటి పెద్ద నాయకుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ నేపథ్యాన్ని కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను వెంకటకృష్ణ గారికి సున్నితంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మహాన్యూస్ వంశీ గారు ఈయన మాట్లాడాడు. అసలు ఆయనకి నోరు ఎలా వచ్చిందో తెలియదు. విజయ్ చుట్టూ వివాదాలు, విజయ్ చుట్టూ వివాదాలు, విజయ్ చుట్టూ వివాదాలు, విజయ్ చుట్టూ వివాదాలు అనే కంటే కూడా వీసీకే పార్టీ విజయ్ని పెడుతున్నటువంటి ముప్పతిప్పలు అలా ఇలా కాదు. అసలు వీసీకే పార్టీకి ఉన్న 2 సీట్లు అండి. సింగనాథం ముంగునాథం అని 2 ఉన్నాయి. 108 స్థానంలో ఉన్న వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి 2 సీట్లు ఉన్నాయి. వీళ్ళ డిమాండ్స్ ఏంటయ్యా అంటే, నెంబర్ 1 డిమాండ్ అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రజలు కూడా. రాజకీయాల్లో ఎంత దుర్మార్గాలు ఉంటాయి, ఎంత అవకాశవాద రాజకీయాలు నడుస్తాయి. 2 సీట్లు ఉన్నటువంటి వ్యక్తి ఒకరు వాళ్ళు అడుగుతుంది ఏంటంటే తిరుచి స్థానం అడుగుతున్నారు. ఆయన 2 పోటీ చేసి 1 స్థానం కావాలని అడుగుతున్నాడు నెంబర్ 1. నెంబర్ 2 ఏమడుగుతున్నాడంటే డిప్యూటీ సీఎం పదవి కావాలని అడుగుతున్నాడు నెంబర్ 2. నెంబర్ 3 చెన్నై మేయర్ సీటు కావాలని అడుగుతున్నాడు నెంబర్ 3. ఈ 3 అడిగే కంటే కూడా సీఎం కుర్చీ అడిగితే పోయిద్ది వీసీకే పార్టీ. ఆయన విజయ్ చుట్టూ రాజకీయాలు, విజయ్ చుట్టూ రాజకీయాలు, విజయ్ చుట్టూ రాజకీయాలు, విజయ్ చుట్టూ రాజకీయాలు అలా అనేదానికంటే వీసీకే విజయ్కి పెడుతున్నటువంటి ముప్పు తిప్పలు అని చెప్తే బాగుంటుంది అని మాట్లాడతాడు ఆయన. ఏమి ముప్పు తిప్పలు పెట్టిందయ్యా వంశీకృష్ణ గారు వీసీకే పార్టీ? చెప్పండి, ఏం ముప్పు తిప్పలు పెట్టింది విజయ్కి? ఒకసారి అర్థం చేసుకోండి మాట్లాడేటప్పుడు. ఏం మాట్లాడుతున్నామో జనాలు చూస్తూ ఉన్నారు. జనాలు చీకొడతారా, జనాలు హర్షిస్తారా మన మాటల్ని అనేది అంత పెద్ద ఛానల్లో కూర్చున్నప్పుడు ఒంటి మీద కొంచెం భయం ఉండి మాట్లాడాలి వంశీ గారు. మళ్ళీ డింగు డింగుమంటూ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటాం.
అంటే సిగ్గు అనిపించడం లేదా? అంత పెద్ద ఛానల్లో కూర్చొని మీరు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాను అనేది. మరి వీసీకే పార్టీనే అట్లా ఎందుకన్నావు? ఒకే ఒక సీట్ ఉంది కదా బీజేపీకి, ఆ బీజేపీని మళ్ళీ నువ్వేమనాలి? డింగు డింగుమని ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్నప్పుడు ఒకే ఎమ్మెల్యే ఉన్న బీజేపీని ఏమంటావు? నీ ఇట్లా దుర్మార్గమైన భాషలో, నీ పరుష పదజాలంతో ఒక్క సీటు గెలిచిన బీజేపీని నువ్వేమంటావు? సమాధానం చెప్పాలి వంశీ గారు. ఇంకా పోతే నువ్వు ఏందో నువ్వు ఆడిపోయి చూసినట్లు, నీతో ఒక తిరుమావలవన్ గారు మాట్లాడినట్లు, ఆయన అంట గొంతెమ్మ కోరికలు కోరి డిప్యూటీ సీఎం అడుగుతా ఉన్నాడు, తర్వాత తిరుచి సీట్ అడుగుతా ఉన్నాడు, చెన్నై మేయర్ అడుగుతా ఉన్నాడు. ఇవన్నీ అడిగే కంటే ఆ సీఎం కుర్చీ అడిగేసింటే పోయిండు కదా అంటున్నావు. నీకు చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం కావాలని? మీ మహానుషులు ఏమైనా డిబేట్లో మాట్లాడినారా? లేకపోతే మీతో ఫోన్లో ఏమైనా పర్సనల్గా మాట్లాడినారా? అంటే ఎక్కడ మీడియాలో నేను చూడలే. ఎందుకు ఇట్లాంటి అబద్ధాలన్నీ కూడా ట్రోల్ చేస్తారు? ఎందుకు ఇట్లా అబద్ధాలు మీరు ట్రోల్ చేస్తారు? అసలు ఏం తెలుసునని వీసీకే గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వీసీకే అంటే మీరు ఇంకో మాట అన్నారు, తమిళనాడులో డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉందో, అన్నా డిఎంకే మీద ఎంత వ్యతిరేకత ఉందో నాకు తెలియదు, కానీ వీసీకే పార్టీ మీద మాత్రం తమిళనాడులో అందరూ కూడా తీవ్రమైన వ్యతిరేకంతో ఉన్నారు అని మాట్లాడినావు. పోయి సర్వే చేశారా మీరేమన్నా తమిళనాడుకి వెళ్ళి? తమిళనాడులో తిరుమావల్వన్ గారి యొక్క ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నైతిక రాజకీయాలను ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. తిరుమావల్వన్ అక్కడ ఒక హీరోలాగా చూస్తూ ఉన్నారు. మీలాగా పరిణితి లేని అవగాహనతో వక్రభాష్యాలు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ తెలుగు ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు తమిళనాడులో అట్లా పట్టిస్తే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు తమిళ రాజకీయాల్లో తిరుమావలవన్ లాంటి నైతిక విలువలు కలిగినటువంటి రాజకీయాల నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటారు, వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు. సో ఆ విషయం నీకు అర్థమైనట్లేదు. తమిళ రాజకీయాలను ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైనా కానీ. అసలు తిరుమావలవన్ గురించి మీకేం తెలుసు? తిరుమావలవన్ గారు మీరేం చదువుకున్నారు వంశీ గారు నాకు తెలియదు. మహాన్యూస్ వంశీ గారు ఏం చదువుకున్నారో నాకు తెలియదు. సమాజంలో కూడా ఎవరికి తెలుసో లేదో నాకు తెలియదు. తిరుమావలవన్ గారు ఒక ఉన్నత విద్యావంతుడు. ఆయన కెమిస్ట్రీలో డిగ్రీ చేశాడు, క్రిమినాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు, మద్రాస్ లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించాడు. ఆయన మనోమాన్యం సుందర్నార్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నాడు. ఆయన అంటే ఉన్నత విద్యావంతుడు. ఆయన ప్రభుత్వ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో 14 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఆయన 14 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అక్కడ దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండను, అన్యాయాలను, అకృత్యాలను ఆపడానికి ఆయన ఒక మిలిటెంట్ రూపంలో ఉద్యమంలోకి ముందుకొచ్చి దళిత్ ఫాంతర్స్ ఆఫ్ ఇండియా డిపిఐని నడిపించి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు తిరుమావలవన్ గారు. ఆ తర్వాత ఆయన 1999లో పార్టీ పెట్టాడు. నేను గతంలో చెప్పినట్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు. రాజకీయాలు ఆయన కొత్త కాదు. తిరుమావలవన్ గారి నేపథ్యాన్ని ఒకసారి కనుక్కోండి. ఆయన అంబేద్కర్లా ఒక సిద్ధాంతం కలిగిన వాడు, పెరియార్లా ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని నడపగలిగిన వాడు, మాన్యశ్రీ కాంశీరాం లాగా ఆయన అవివాహితుడుగా ఉంటూ తన మొత్తం పూర్తి జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వాడు. ఆయనకి ఇప్పుడు కూడా సొంత ఇల్లు లేదు, ఆయన కార్యాలయమే ఆయనకు ఆవాసం. ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్నారా మీరు? మీకు నిజంగానే అంత ధైర్యం ఉంటే, తమిళనాడు పాలిటిక్స్ మీద కామెంట్ చేయాలి అని అనుకుంటే
ద్రవిడ పార్టీల మీద కాదు మీరు కామెంట్ చేయాల్సింది. అక్కడ బీజేపీ ఒక్క సీటుతో రాజకీయం ఆడుతూ ఉంది. ఒకే ఒక్క సీటు గెలిచినటువంటి బీజేపీ గవర్నర్ని అడ్డం పెట్టుకొని రాజకీయ చలగాట మారుతూ ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్కి ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇవ్వకుండా, బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా గవర్నరు తన చుట్టూ తిప్పుకుంటూ జోసెఫ్ విజయ్ని పదే పదే అవమానిస్తూ ఆయన్ను వేధింపులకు గురి చేస్తూ ఉంటే, నీకు ధైర్యం ఉంటే బీజేపీ మీద మాట్లాడాలి, నీకు ధైర్యం ఉంటే మోడీ మీద మాట్లాడాలి, నీకు ధైర్యం ఉంటే అమిత్ షా మీద మాట్లాడాలి. ఒక్క సీటు నోడు నీ భాషలో ఇంకేమంటావో, లింగులింగం అంటావో, చెంబులింగం జంబులింగంలో ఇంకోటి ఏదైనా మూడో లింగం తీసుకుంటావో నాకు తెలియదు. ఏదో తీసుకొని బీజేపీ మీద కామెంట్ చేయి. బీజేపీ మీద మాట్లాడే ధైర్యం నీకు లేదు. కానీ ఒక 40 ఏండ్ల రాజకీయ ఉద్యమం నడిపి ప్రజల కోసం పనిచేసి, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసి, ప్రజల మధ్య ఒక ఉద్యమ పార్టీగా నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నైతిక రాజకీయాలు చేస్తున్నటువంటి తిరుమావలవన్ మీద మీరు కామెంట్స్ చేస్తారా? ఇది ప్రజలు ఎవరు హర్షించడం లేదు. మీరు దీనికి వీలైనంత త్వరగా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలా చెప్పని పక్షంలో ప్రజలు మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా వంశీ లాంటి వాళ్ళకి, వెంకటకృష్ణ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పేటటువంటి రోజులు వస్తాయి. బాగా ఆలోచించండి. తమిళ రాజకీయాలు అర్థం చేసుకోండి. తమిళ రాజకీయాలు చాలా డెమోక్రటిక్గా ఉంటాయి. మీరు చూడొచ్చు, జయలలిత గారు చనిపోయిన వెంటనే స్టాలిన్ ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ముఖ్యమంత్రి అయినచ్చు. కానీ అప్పుడు ఎప్పుడే కానీ అన్నా డిఎంకే నుంచి డిఎంకేకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుక్కొని ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. అదేవిధంగా మొన్న వచ్చిన అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ కూడా ఎమ్మెల్యేలను కొనుక్కొని ఆయన ముఖ్యమంత్రి కావాలనుకోలే. ఎమ్మెల్యేలను కొనాల్సిన పరిస్థితి వస్తే నా రాజకీయ శత్రువైనటువంటి డిఎంకే, నా సైద్ధాంతిక శత్రువైనటువంటి బీజేపీ అన్నా డిఎంకేల నుంచి నేను సీట్లు తీసుకోవాల్సిన అవసరం వస్తే నేను ముఖ్యమంత్రి పదవినైనా వదులుకుంటాను, కానీ నేను బీజేపీతో రాజీ పడను అని చెప్పాడు. అంటే అట్లా చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. కాబట్టి బహుశా మీకు తమిళనాడు రాజకీయాలు అర్థమైనట్టు లేదని నేను భావిస్తా ఉన్నా. దయచేసి భవిష్యత్తులో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని, ఇది దేశంలో తిరుమావలవన్న అభిమానించే కోట్లాది మంది బహుజనుల యొక్క హృదయాలను గాయపరిచింది. అది మంచి పరిణామం కాదు. సో వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మీకు నిజంగానే విఘ్నత ఉంటే వెంకటకృష్ణ గారు కానీ వంశీ గారు కానీ తిరుమావలవన్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. సో మరింత మంది స్పందించి మరింత మంది మిమ్మల్ని విమర్శించక ముందే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిదని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.